అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు. దిస్ ఇస్ సుధా గంటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కుండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన్ని ప్రాణంగా ప్రేమించే వారు ఎంతమందో ఉంటారు. అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక ఎన్టీఆర్ అభిమాని తన చివరి కోరిక దేవరా సినిమా చూడటమని చెప్పడం కంటతడి పెట్టించేలా ఉంది. తిరుపతికి చెందిన కౌశిక్ 19 ఏళ్ల కుర్రవాడు. ఎన్టీఆర్ కి వీరాభిమాని. అయితే అతడు 2022 నుంచి బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని కెడ్వై హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఎన్టీఆర్ నటించిన దేవరా చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుండగా ఈ సినిమా చూసే వరకైనా తనని బ్రతికించాలని కౌశిక్ డాక్టర్స్ ని వేడుకుంటున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుడు రీ రిలీజ్ ల హడావిడి పెరిగిపోయింది. గ్యాప్ లేకుండా ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాని రీ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ అయ్యి మళ్ళీ కలెక్షన్ల వర్షం అయితే కురిపిస్తున్నాయనే చెప్పొచ్చు. ఇంకా దాంతో పాత సినిమాలు మళ్ళీ బయటకు తీసి థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు కొందరు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో రీ రిలీజ్ అయిన సినిమాలన్నీ తెలుగులో రూపొందినవే అని చెప్పొచ్చు. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు ఒక డబ్బింగ్ సినిమాని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 14న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఇంతకీ ఆ సినిమా ఏంటంటే ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తమిళ్లో రూపొందిన సినిమా 3. ఈ సినిమా తమిళ్లో చాలా సూపర్ హిట్ అయింది. 45 కోట్ల కలెక్షన్ అయితే చేసింది. అప్పటికి ఇది భారీ కలెక్షన్ అనే చెప్పాలి. కానీ తెలుగులో మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ధనుష్ పాడిన వై దిస్ కొలవెరిడీ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయింది. అనిరుద్ రవిచందర్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకి యూట్యూబ్ లో ఇప్పటికే 470 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. దేవరా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ముంబై వేదికగా చాలా గ్రాండ్ గా జరిగింది. ఎన్టీఆర్ తో పాటు చిత్ర దర్శకుడు కొరటాల శివ, ప్రముఖ హిందీ దర్శకుడు మన కరణ్ జోహార్ తో పాటుగా ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇంకా ఎన్టీఆర్ మీడియా సమావేశంలో దేవరాకి సంబంధించిన పలు విషయాల గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆ మాటల్ని కావాలని కొంతమంది నెగటివ్ గా ప్రచారం చేస్తున్నారు. పైగా మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ వార్ అంటూ అర్థం పర్థం లేని వాదనలు అయితే తెర మీదకి తీసుకొస్తున్నారు. చిరంజీవి గతంలో తన వాల్టేర్ వీరయ్య సినిమాకి సంబంధించిన ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ దర్శకుడు అనే వ్యక్తి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని ఇవ్వడమే కాదు, అనుకున్న బడ్జెట్ లో అనుకున్న టైంకి సినిమా బయటికి వచ్చేలా తెరకెక్కించిన వాడే డైరెక్టర్ అని చెప్పుకొచ్చారు. ఇంకా అతనికే నిజమైన సక్సెస్ అందుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే వాళ్ళు దాని పనితనం చూపించడానికి దానికోసం ఆరులు చాచుతున్నారు. ఇంకా అలా కాకుండా మామూలు కెమెరాతోనే కథని నమ్ముకొని అద్భుతమైన సినిమాని తీయాలని అనుకోవాలి. అలా అవసరం మేరకి టెక్నాలజీని కూడా యూజ్ చేసుకోవాలని చెప్పారు. ఇక దేవరా ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవరా కన్నా ఆ కథ చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా అంతేకాకుండా ఎక్కువ విజువల్స్ అద్భుతంగా ఉంటాయని చెప్పేసి లాస్ట్ 40 మినిట్స్ సినిమా అయితే అద్దరిపోతుందని చెప్పుకొచ్చారు. దేవరా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఇటీవల ముంబై వేదికగా చాలా గ్రాండ్ గా జరిగింది. ఎన్టీఆర్ తో పాటు చిత్ర దర్శకుడు కొరటాల శివ, ఇంకా హిందీ దర్శకుడు కరణ్ జోహర్ తో పాటు ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మీడియా సమావేశంలో దేవరాకి సంబంధించిన పలు విషయాల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆ మాటల్ని కావాలని కొంతమంది నెగటివ్ గా ప్రచారం చేస్తున్నారు. పైగా మెగా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి వార్ అంటూ అర్థం పర్థం లేని వాదనలు అయితే తెర మీదకి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయంలో మన జూనియర్ ఎన్టీఆర్ అయితే మాట్లాడుతూ సినిమా గురించి అద్భుతమైన విషయాలు షేర్ చేసుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమా యొక్క లాస్ట్ 40 మినిట్స్ ఏదైతే ఉందో మన సీట్లోంచి ఎగిరి పడతామంట. అంటే అంత రాకింగ్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. కొరటాల శివ టాక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రేపు థియేటర్స్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం ఒక రేంజ్ లో ఉండబోతోందని బల్లగొద్ది మరీ చెప్తున్నారు. ఇదే టైంలో మరొక న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతోంది. సాధారణంగా ట్రైలర్ లో కథ ఏంటనేది చెప్పరు. కానీ దేవరా ట్రైలర్ చూస్తుంటే కథ ఎలా ఉండబోతోంది అని ఈజీగా తెలుస్తోంది. దీంతో కొరటాల శివ ఇలా చేయడం కరెక్టేనా అని అభిప్రాయపడుతున్నారు కొంతమంది. అయితే కానీ వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే
కొరటాల గత చిత్రాలని కనుక ఒక్కసారి పరిశీలిస్తే కొరటాల సినిమాలన్నీ కూడా సోషల్ కాజ్ తోనే తెరకెక్కుతాయి. అదేవిధంగా దేవరాలో కూడా బలమైన సోషల్ మెసేజ్ తో కూడిన కథ ఉందని, దాన్ని కొరటాల శివ కావాలనే దాచి ఉంచారని, రేపు థియేటర్స్ లో ఆ పాయింట్ ఒక రేంజ్ లో అదిరిపోతుందని అంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గీత రచయిత గురుచరణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈయన 200కి పైగా సినిమా పాటలు రాశారు. అందులో ముద్దబంతి పువ్వులో మూగబాసలు, కుంతి కుమారి తన కాలుజారి, బోయవాని వేటుకు గాయపడిన కోయిల లాంటి ఎన్నో సూపర్ హిట్ పాటలు అయితే రాశారు. మోహన్ బాబుకి ఎంతో ఇష్టమైన పాటల రచయిత గురుచరణ్. ఇంకా మోహన్ బాబు చిత్రాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్నో పాటలు అయితే గురుచరణ్ రచించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన తెలుగు నాట సంచలనం సృష్టించిన రాజధాని ఫైల్స్ చిత్రంలో కూడా గురుచరణ్ పాటలు రాశారు. ముఖ్యంగా ఆయన రాసిన ఏరువాక సాగరో పాట కట్టిపడేసింది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. కాలం కలిసి రాకపోవడంతో ఈమెకి చాలా తక్కువ కాలంలోనే తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలు ఏవీ లేవు. హిందీలో చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో పూజ ఇప్పుడు దిక్కులు చూస్తోంది. ఇదే సమయంలో లారెన్స్ రూపొందిస్తున్న కాంచనా 4లో పూజాకి ఛాన్స్ దక్కింది. హిట్ ఫ్రాంచైజీ అయిన కాంచనాలో నటించడం ఇంకా ఒక సూపర్ కంబ్యాక్ అంటున్నారు మేకర్స్. ఇంకా ఈమెకి అయితే అభిమానులు చాలా మందే ఉన్నారని చెప్పొచ్చు. ఇంకా అదే విధంగా మరి ఈ సినిమాలో పూజ ఏ రకంగా కనిపించబోతోందో, నిజంగా పూజని దెయ్యమో మనమైతే వేచి చూడాల్సిందే. గోత్ సినిమాలో విజయ్ డబుల్ రోల్ లో కనిపించడం విశేషం. దర్శకుడు వెంకట్ ప్రభు స్పై థ్రిల్లర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తమిళ ప్రేక్షకులు విజయ్ పై ఉన్న అభిమానంతో సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం సినిమాని లైట్ తీసుకుంటున్నారు. పెద్దగా ప్రమోషన్స్ చేయట్లేదు. ఇంకా అన్ని చోట్ల అయితే బస్ క్రియేట్ అయింది, కానీ తెలుగులో మాత్రం కాస్త తక్కువగా ఉందనే చెప్పొచ్చు. కానీ విడుదల తర్వాత ఫలితంతో వసూళ్లు 2-3 రోజులకే పరిమితం అయ్యాయి. తక్కువ సమయంలోనే ది గోత్ సినిమాని జనాలు పక్కన పెట్టేశారు. ఇంకా వసూళ్లు కూడా నామమాత్రంగా నమోదయ్యాయనే చెప్పొచ్చు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన దేవరా 1 చిత్రం విడుదలకి సిద్ధమైపోయింది. ఇక ఈ నెల 27వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న దేవరా చిత్రం ట్రైలర్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకి వచ్చి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న దేవరా సెన్సార్ బోర్డు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అయితే అద్దరిపోయిందని అందుతోంది. దేవరాకి UA సర్టిఫికేట్ వచ్చిందని 2 గంటల 57 నిమిషాల నడివిలో అయితే రాబోతున్నట్టు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ అంటే ముందుగా మనకి గుర్తొచ్చేది అద్భుతమైన ధృవ సినిమా. వన్ ఆఫ్ ది అమేజింగ్ యాక్ట్రెస్ అనే చెప్పొచ్చు. కానీ సినీ ఇండస్ట్రీలో నెపోటిజం వల్ల తాను కొన్ని అవకాశాలు కోల్పోయినట్లు హీరోయిన్ రకుల్ ప్రీత్ అయితే వెల్లడించారు. కానీ ఈ విషయంలో తాను ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు. కానీ ఆ బాధని ఎప్పుడూ బయట చెప్పుకోలేదు. అంతేకాకుండా స్టార్ కిడ్స్ కి సినిమాల్లో ఈజీగా అవకాశాలు రావడానికి కారణం వారి పేరెంట్సే అని చెప్పేసి అంటున్నారు. ఇంకా వాళ్ళ కష్టం కూడా దాని వెనకాల ఉంటుంది. నేను కూడా భవిష్యత్తులో నా పిల్లలకి అవసరమైతేనే సాయం చేస్తానని చెప్పుకొచ్చారు. లైన్లో నిలబడి అదృష్టాన్ని పరీక్షించుకోండి అని చెప్పాను. ఇంకా ఒక ఇంటర్వ్యూలో ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్కళ్ళు అయితే అమ్మో రకుల్కి ఇంత అన్యాయం జరిగింది. సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్ టు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.